నా ప్రియ సహోదరులారా, మీరంతా బాగున్నారా? ప్రభు సన్నిధిలో మీరంతా బాగుండాలని, నా సహోదరి సహోదరులు మీరంతా క్షేమంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదిన వాగ్దానముల పేరిట మీకు ఈ సందేశములు అందిస్తూ ఉన్నాం. మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాం. మీ యొక్క సలహాలు మాకెంత అవసరం. తప్పకుండా వాటిని మేము చూస్తున్నాం. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి విషయాలను మేము పరిగణలోనికి తీసుకుంటున్నాం. తప్పకుండా సహకరిస్తాం, ప్రార్థన చేస్తాం, గౌరవిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మీకు ఇవ్వనటువంటి ఫోన్ నంబర్లకు మీరు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిది. వాక్యమును మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములలో కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీద చీకటి కమ్మి ఉన్నది. చీకటి అనగా పాపము, మోసము, అబద్ధము, అన్యాయము, దుర్నీతి, ఇలా సమస్త పాపములన్నీ చీకటి కిందికి వస్తాయి. ఈ భూమి మీద ఎక్కడ చూసినా చీకటి విస్తరించింది, పాపము విస్తరించింది. కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది, కమ్ముచున్నది. కటిక చీకటి. ప్రజలు ఆ చెడు మార్గంలో వెళుతున్నారు, చెడును అనుసరిస్తున్నారు, చెడును వింటున్నారు, చెడును చూస్తున్నారు, చెడును త్రాగుతున్నారు, చెడును తింటున్నారు, చెడులో నడుచుకుంటూ ఉన్నారు. అందుచేత కటిక చీకటి వారిని కమ్ముకొని ఉన్నది. మరి యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఈ మాట వింటున్నటువంటి నా సహోదరి, సహోదరుడా, ఒకప్పుడు నువ్వు కటిక చీకటిలో ఉన్నావు. ఒకప్పుడు నీవు పాపములో ఉన్నావు, శాపములో ఉన్నావు, త్రాగుడుకు బానిసై తిరిగావు, వ్యభిచారానికి, దొంగతనానికి అలవాటు పడ్డావు, అబద్ధపు చేత, అన్యాయము చేత, దుర్నీతి చేత నింపబడ్డావు. కానీ దేవుని యొక్క స్వరము నీకు వినబడతా ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞ నిన్ను కదిలిస్తా ఉన్నది. దేవుని యొక్క సన్నిధి నిన్ను దర్శిస్తా ఉన్నది. ఆయన అంటున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు. చీకటిని చీల్చుకొని సూర్యుడు ఉదయించినట్లుగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాక్కు నీకు అందుతా ఉన్నది. నీకు అరుణోదయం కలుగుతా ఉన్నది. మేల్కొనుము, మేల్కొనుము అని దేవుని యొక్క వాక్యము నీకు కనబడతా ఉన్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని యొక్క ప్రకాశం నీ మీదకి వస్తూ ఉన్నది. నీలో ఉన్నటువంటి చీకటి, నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్న శాపములన్నీ కూడా దేవుని మహిమ చేత తొలగిపోబోతున్నాయి. నీకు క్షమాపణ కలగబోతున్నది. నీకు విడుదల ఉన్నది. బందీగా ఉన్న నీవు, శాపములో ఉన్న నీవు, దరిద్రములో ఉన్నటువంటి నీకు దేవుని యొక్క మహిమ నీ మీద కనబడతా ఉన్నది. కాబట్టి లెమ్ము, ధైర్యం తెచ్చుకొనుము. నీ జీవితంలో పరిశుద్ధతను అనుసరించుటకు సిద్ధపడము. దేవుని వాక్యముని విని నీ జీవితంలో సరిచేసుకున్నట్టుకు నిలబడము. తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. తప్పకుండా దేవుని మహిమ చూస్తావు. దేవుని యొక్క దీవెనలు చూస్తావు. దేవుని చేత నీవు దీవించబడతావు. దేవుని యొక్క రాజ్యములు నువ్వు పాలిభాగస్వరమవుతావు. దేవుని యొక్క శాంతి, సమాధానము నీ మీదకి వస్తుంది. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. నమ్మకము కలిగిన తండ్రి, సజీవము కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. జనముల మీదకి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముకొని ఉన్నదని సెలవిస్తూ ఉన్నావు. అవును ప్రభు, ఈ లోకములో ఎక్కడ చూసినా మోసము, అబద్ధము, పాపము, వ్యభిచారము, దొంగతనములు, నరహత్యలు, తండ్రి, లోకమంతా చెడుతనంతో నిండింది. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డలకు వెలుగును ప్రసరింపచేస్తున్నావు తండ్రి. అయ్యా, వెలుగు నీ మీద ఉదయించుచున్నది అంటున్నావు. ఇదిగో యెహోవా మహిమని కనబడుచున్నది అంటున్నావు. యెహోవా ఇదిగో నీ మీద ఉదయించుచున్నాడని సెలవిస్తున్నావు తండ్రి. అయ్యా, నీవు ఉదయించినందుననే ఈరోజు తండ్రి పాత జీవితంలో పాపములో శాపములు ఉన్న మాకు విడుదల కలిగింది. ఈరోజు ఎంతో మంది మా బిడ్డల మీద మీరు ఉదయించండి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు దర్శించండి. అయ్యా, వారి జీవితాల్లో సమాధానం ఉన్నట్లు, వారి జీవితంలో ఆ చీకటి తొలగిపోవునట్లు, ఆ శాపములు తొలగిపోవునట్లు కనికరము, దయను, వాత్సల్యతను చూపి అయ్యా నీ యొక్క కాంతిని ప్రసరింప చేయమని వేడుకుంటూ ఉన్నాం.
నీకు వందనాల స్తోత్రాలు. వారు నీ యొక్క మహిమను చూచుదురు గాక, నీ యొక్క అరుణోదయ కిరణమును వారు చూచి గ్రహించి తనని సత్యమందు నడుచుకుందురు గాక, చీకటిలో నుండి బయటికి వచ్చుదురు గాక, కార్యము జరిగించమని వేడుకుంటూ ఉంటున్నాం. ఈ నీ వాక్కు వింటున్న బిడ్డల జీవితాల్లో తన సమస్త చీకటిని తొలగించి శాంతిని సమాధానమునిచ్చి రక్షణ మార్గంలోనికి నడిపించమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.